రాబోయే సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అడ్డుకట్ట వేయాలని, కేంద్రంలో బీజేపీని రానివ్వకూడదని, ఇండియా బ్లాక్ను గెలిపించుకోవడం కోసం నిర్ణయంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం జిల్లా కమిటీగా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం. ప్రత్యక్ష క్యాంపెయిన్లో కూడా పాల్గొంటాం. బీజేపీని ఓడించేందుకోసం మా శక్తి మేరకు మేము కృషి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. కేవలం మతాన్ని రెచ్చగొడుతూ, యువకులను రెచ్చగొడుతూ, కులాల మధ్య విభజన తీసుకొస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి బండి సంజయ్ను ఓడించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పేసి ఆ రకమైనటువంటి చొరవను ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి సిపిఎం కృషి చేస్తుంది. వీధి వీధిన, గ్రామ గ్రామాన, పార్లమెంటు స్థాయి మొత్తం కూడా ప్రచార క్యాంపెయిన్లో పాల్గొంటాం. వారి గెలుపుకు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నా వందనాలు. ఇండియా బ్లాక్లో కాంగ్రెస్తో పాటు సిపిఐ కలిసి ప్రయాణం చేసే విషయం మీకు అందరికీ తెలుసు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్మినేని వీరభద్రం గారిని తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తమ్మినేని వీరభద్రం గారు ఆ రిక్వెస్ట్కి అనుగుణంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకొని వారి వారి జిల్లా కమిటీలకు తెలియపరచడం జరిగినది. నేను తమ్మినేని వీరభద్రం గారికి, రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గాలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్ద మనసుతో వాళ్ళు సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకోవడాన్ని నేను వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు బీజేపీ ప్రభుత్వము ఏ రకంగా వ్యవహరిస్తుందో, నేషనల్ లెవెల్లో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటినాయి. డీజిల్, పెట్రోలు 65 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో బీజేపీకి హ్యాండ్ ఓవర్ చేసిన సమయంలో ఉన్నది. ఈరోజు 105 రూపాయలు. కిరోసిన్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ప్రతి నిత్యావసర సరుకు ఆకాశాన్ని అంటింది. ఫ్రిడ్జులు, టీవీలు కూడా 50% పెరగడం జరిగింది. 18% జిఎస్టీ ఏదైతుందో సామాన్యుని నడ్డి విరిగేలాగా వేసి ప్రతి దాని కాస్ట్ ఆకాశాన్ని అంటేలాగా చేసినారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ, యువకులను రెచ్చగొడుతూ, మనోభావాల పేరు మీద మళ్ళీ ఓట్లు దండుకొనడానికి బీజేపీ వాళ్ళు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బీజేపీకి 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ 2 సార్లలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. అన్నీ అబద్ధాలే. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్లు ఇవ్వాలి ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు కూడా ఈ 10 సంవత్సరాలలో ఇవ్వలేదు. 15 లక్షల రూపాయలు జన్ధన్ ఖాతాలలో ధన్ ఇస్తామో అని అన్నారు. ఒక్క 15 పైసలు కూడా పడలేదు. రైతుల ఆదాయం 2024 వరకే రెట్టింపు చేస్తామని చెప్పినారు.
రెట్టింపేమో కానీ సగానికి పడిపోయింది. రైతులు 750 మంది రైతులు చనిపోయినారు. 1.5 years ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉంటే టిఆర్ గ్యాస్ బుల్లెట్లు వాళ్ళ ఛాతీలలో దించడం జరిగింది. నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా తేవడం జరిగింది. మరి ఇన్ని దుష్ట పాలన సాగిస్తూ ప్రజలకు సామాన్యులకు నడ్డి విరిగేలాగా వ్యవహరిస్తూ చేసే బీజేపీని ఎంతైనా ఓడించే అవసరం ఉంది. సిపిఎం లాంటి పార్టీ ఈ ప్రయత్నంలో దోహదపడి దేశంలో బీజేపీని దించి కాంగ్రెస్ మరియు సిపిఎం లౌకిక పార్టీలతో కలిసి ఇండియా బ్లాక్ గవర్నమెంట్ తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బలమైన అభ్యర్థిని కాబట్టే ఒక పిచ్చి కుక్క గరిచినట్టు మాట్లాడినాడు. నేను బలహీనమైన అభ్యర్థిని అయి ఉంటే ఆయన తండ్రి గారు హెలికాప్టర్లో ఆయనతో పాటు ఎక్కించుకొని 2 బీఫారాలు నా చేతిలో పెట్టి, ఒకటి లోక్సభది, ఒకటి చొప్పదండి నియోజకవర్గంది, కలెక్టరేట్ దాకా తీసుకొచ్చి భుజం మీద చెయ్యేసి నువ్వు పొయ్యి వేయి అని చెప్పినాడు. నేను బలహీనున్నైతే కేసీఆర్ గారు నన్ను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా చేసి యూత్ అండ్ స్టూడెంట్ అఫేర్స్ ఇన్ఛార్జ్ ఇవ్వకపోయేవారు. నేను బలహీనున్నైతే బొంతు రామ్మోహన్ లాంటి నాయకులను, ఎర్రోల శ్రీనివాస్ లాంటి నాయకులను, జగదీష్ రెడ్డి లాంటి నాయకులను నేనే స్వయంగా రిక్రూట్ చేసి టీఆర్ఎస్లో భాగస్వామ్యంగా చేయకపోతున్నాను. నేను బలహీనున్నైతే తెలంగాణ ఉద్యమంలో 1000 మందికి జైల్లోకి పోతే బేళ్ళకు పైసలు కట్టి తీసుకొచ్చేవాడిని కాదు. నేను బలహీనున్నైతే తెలంగాణ ఉద్యమంలో ఆత్మాహుతి చేసుకున్న వాళ్లకు, వాళ్ళ ఫ్యామిలీస్కు వందలాది మందికి సాయం చేయకపోయేవాడిని. నేను బలహీనున్నైతే ప్రజారాజ్యం పార్టీలో 1,76,000 ఓట్లు వేసి ప్రజలు నన్ను ఆదరించకపోదురు. నేను బలహీనుణ్ణి అయితే ఏదైతుందో ఈరోజు నేను ప్రతి మండలం పోతే 15,000 20,000 జనం తండోపతండాలుగా వచ్చి మాకు అవినీతి మచ్చ మరక లేని నాయకుడు దొరికినాడు అని ఆనందపడి మీరు 2 లక్షల ఓట్లతో గెలుస్తారు అని చెప్పకపోయేటోళ్ళు. కేటీఆర్ ఒక వలస పక్షి, ఆయన సిద్దిపేట వాస్తవ్యుడు. ఆ వలస పక్షి వచ్చి సిరిసిల్ల మీద వాలింది. కేసీఆర్ ఇంతకుముందు ఆయన వలస పక్షి ఇక్కడ ఎంపీగా పోటీ చేసినాడు. వినోద్ కుమార్ ఇంకొక వలస పక్షి హన్మకొండ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. వీళ్ళందరూ వచ్చి కరీంనగర్ మీద సవారవుతున్నారు. నేను సెయింట్ జాన్ స్కూల్ మిషన్ హాస్పిటల్లో పుట్టినాను, సెయింట్ జాన్ స్కూల్లో చదివినాను, శాతవాహన పీజీ సెంటర్లో చదివినాను. నేను ఇక్కడే బిజినెస్ చేసినాను. పౌల్ట్రీ ఫామ్ ఉండే మాకు, పైప్ల ఫ్యాక్టరీ ఉండే మాకు. నేను ఈ ప్రజలతోనే మమేకమైతూ గత 40 సంవత్సరాలల్లా కనీసం 20-30 వేల మందిని పేరుతో పిలుస్తాను, 30-40 వేల మందిని ముఖంతో ఏర్పాటు చేస్తాను. లక్షలాది మందికి సాయం చేసినాము. మా ఫ్యామిలీ, మా తండ్రి జగపతిరావు గారు, నేను మాకొక్క నయా పైసా ఎవరి దగ్గర ముట్టకుండా లక్షల మందికి సాయం చేసినాము అన్ని రీతిలో. కేటీఆర్ ఏదైతుందో అవగాహన రాహిత్యమో లేక నరం లేని నాలుకనో, అది ఆయనకి ఏదైతుందో అరగెన్సో. సిపిఎం పార్టీ ఆఫీస్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగపతిరావు తండ్రి నుండి రాజేంద్రరావు గారు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి వాసుదేవరెడ్డి గారికి, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు ముకుందరెడ్డి గారికి, సత్యం గారికి, అదేవిధంగా ఎడ్ల రమేష్ గారికి మరియు భీమ్ సాహెబ్ గారికి మరియు నాతో విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మా యొక్క క్యాండిడేట్ ఎట్లాంటి వాడంటే మత్సలేని మహారాజు లాంటి వాడు. ఇంతకుముందు వారు చెప్తా ఉన్నారు, వారు చెప్పిన ప్రతి అక్షరం నిజమే. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాబట్టి వాస్తవంగా నిన్న కేటీఆర్ ఇక్కడికి వచ్చి మాట్లాడిండే అవన్నీ
పిచ్చి కూతలు అనేది నేను సాక్ష్యం. వారికి ఏదైతే జరుగుతూ ఉందో అప్పుడు 2001లో వారితో పాటు మేమందరం ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు చొప్పున టికెట్ వాస్తవంగా ఆయన హెలికాప్టర్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ అంటేనే మోసకారి. అందరూ అప్పుడు ఆ రోజుల్లో ఏమనుకునే వాళ్ళంటే లింగం మీద తేలున్నట్టు, కొడదామంటేనో శివలింగం, కొట్టరాకుండానేమో అది తేలు. దాన్ని సరే ఇప్పటివరకు భరించినాం. అదే సెంటిమెంట్తో 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యింది. ఇప్పటికైనా రాజేంద్రరావు గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బండి సంజయ్ అంటే కూడా మీకు తెలుసు, అందరికి డ్రామా యాక్టివిస్టు. పోయినసారి ఆయన చనిపోతున్నాడని అపోలో హాస్పిటల్లో పడ్డాడు కాబట్టి ఆయన గెలిచిండు. అదే ఆ రోజు అపోలో హాస్పిటల్ గిట్ట పడకపోతే గెలిచే మనిషే కాదు. అది కూడా ఒకసారి ఆయనకు అవకాశం వచ్చింది. ఈసారి ప్రజలు నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీతో, ఎందుకంటే మేము 5 న్యాయాలు 25 గ్యారంటీలు ఇచ్చినాం. మొన్న కూడా 6 గ్యారంటీలు ఇచ్చి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఈ 5 గ్యారంటీలు మీకు అందరూ తెలుసు, ప్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. వాటితో రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. ఈరోజు రాజేంద్రరావు గారిని ఇక్కడ ఎంపీగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టు వాళ్ళు కూడా మాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. సీతారాం గారితో కూడా మాట్లాడినాం. అదేవిధంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదల పక్షపాతి. కాంగ్రెస్ పార్టీ పట్టెడు అన్నం పెట్టాలంటే కూడా పేదలకు పెడుతుంది కాబట్టి వారు మేము కలిసినాం కాబట్టి ఈరోజు దేశంలో ఇంకా లౌకిక వ్యవస్థ అనేది ముందుకు పోతుంది. ఆ లౌకిక వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి ప్రజాస్వామ్య బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ మీద, కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు ఉమ్మడిగా ఇండియా కూటమిలో చేరడం జరిగింది. రాబోయే కాలంలో ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన కూడా మీ అందరికీ తెలియజేస్తానని ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా కమ్యూనిస్ట్ సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, కరీంనగర్. థ్యాంక్ యూ.